అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రైవేటు వ్యక్తులకు భూ సంతర్పణలు మొదలుపెట్టిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఏకంగా ఆ దేవదేవుడి భూములనే అప్పనంగా అప్పగించేస్తోంది. తిరుమలలో ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులకు భూములు కట్టబెట్టే సంస్కృతిని మొదలుపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు మరో భారీ భూ సంతర్పణకు తెరతీసింది. 3,000 కోట్ల రూపాయల విలువైన దేవదేవుడి భూముల్ని ఓ స్టార్ హోటల్ కు రాసిచ్చేశారు చంద్రబాబు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రోజుకు 505 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. యువతకు ఉద్యోగాలిస్తానంటూ ఉర్సాకు, లులుకు 1,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పనంగా రాసిచ్చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారు. ఇప్పుడు దేవదేవుడి భూముల్ని కూడా విడిచిపెట్టడం లేదు చంద్రబాబు. టూరిజం పేరిట 460 కోట్ల రూపాయల విలువైన 20 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు సంస్థకు రాసిచ్చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అలా రాసిచ్చేసిన భూమి స్వయానా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందిన దేవాలయ భూమి. 460 కోట్లు అనేది ప్రభుత్వ లెక్క. నిజానికి మార్కెట్ రేటు ప్రకారం చూసుకుంటే దీని విలువ అక్షరాల 3,000 కోట్ల రూపాయలు. ఇక్కడ కూడా చంద్రబాబు తన మార్కు దోపిడీ చూపించారు. కేవలం 18 కోట్ల విలువైన టూరిజం భూమికి బదులుగా 460 కోట్ల విలువైన 20 ఎకరాలు కేటాయించారు. అక్కడితో ఈయన దోపిడీ పర్వం ఆగిపోలేదు. గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు భూమి కేటాయింపులతో 2 కోట్ల రూపాయల బిల్డింగ్ ఫండ్, 26 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ మినహాయింపు కూడా ఇచ్చారు. సాక్షాత్తు దేవదేవుడికే నామాలు పెడుతూ ఓబెరాయ్ గ్రూప్ కోసం చంద్రబాబు వేసిన స్కెచ్ ఇది. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు 3,000 కోట్ల రూపాయల టీటీడీ స్థలాన్ని ఒబరాయ్ హోటల్కి ఇచ్చి వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టాడు. ఇంతకంటే పచ్చి దోపిడీ, దురాగతం, అన్యాయం, అక్రమం టీటీడీ చరిత్రలోనే జరగలేదు. మీరా పవిత్రత కాపాడతామని చెప్పేది, మీరా వెంకటేశ్వర స్వామి క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని నిలుపుతాము, కాపాడుతాము, పరిరక్షిస్తాము అని చెప్పేది. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇలా చంద్రబాబు సాగిస్తున్న అక్రమ పాలనను ఎండగట్టారు. వెంకటేశ్వర స్వామిని తన ఇలవేల్పు అని చెప్పుకునే చంద్రబాబు టీటీడీకి తీరని ద్రోహం చేశారని, టూరిజం భూమి తీసుకుని టీటీడీ భూమిని ఒబెరాయ్ గ్రూప్ కు కట్టబెట్టారని అన్నారు. అలిపిరికి అత్యంత సమీపంలో ఈ భూములు కేటాయించి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించిన భూమన ఈ నెల 11వ తేదీన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని 13న జీవో జారీ చేశారని, 460 కోట్ల విలువైన భూముల్ని అతి తక్కువ ధరకు దోచిపెట్టారని విమర్శించారు. హోటల్కు పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేసి ఇప్పటి వరకు ఆన్లైన్లో కూడా చూపించలేదన్నారు. అంతేకాదు ఇలా దోచిపెట్టడం కోసం అత్యంత విలువైన ఎర్రచందనం చెట్లను నరికేసి స్థలాన్ని చదును చేస్తున్నారు. అత్యంత విలువైన వృక్ష సంపద ఉన్న ఆ 20 ఎకరాలలో పదుల సంఖ్యలో ఎర్రచందనం ఉన్నది. 15 రోజులుగా ఇక్కడ వర్క్ జరుగుతున్నది. అంటే రిజిస్ట్రేషనే కాకముందే అక్కడ అత్యంత విలువైనటువంటి ఎర్రచందనం దుంగల్ని, చెట్లని కూడా కూకటి వేళ్లతో పెకలించేసి అనేక చెట్లని మాయం చేసేసి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు భూమన. తిరుమల తిరుపతి దేవస్థానం భూమిని ఓబెరాయ్ గ్రూప్ కు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పరకామణి కంటే అతిపెద్ద దోపిడీగా అభివర్ణించారు. మీరు టూరిజం ల్యాండ్ను టీటీడీ తీసుకున్నది కదా, మీరెందుకు టీటీడీ ల్యాండ్ను ఒబెరాయ్ హోటల్కి ఇస్తారు? ప్రభుత్వం దగ్గర కొన్ని వేల ఎకరాలు ఉన్నది కదా, తిరుపతి చుట్టుపక్కలే కొన్ని వందల ఎకరాలు ఉన్నది కదా. 3,000 కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి భూమిని ఎందుకు ఇచ్చినారు? దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? పరకామణి దొంగతనం కంటే కొన్ని వందల రెట్లు దోపిడీ కాదా ఇది? ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉన్న ఈ భూమిని ఎలాంటి సంప్రదింపులు జరపకుండా అప్పనంగా రాసిచ్చేశారు. శ్రీవారి పాదాల చెంత జరుగుతున్న ఈ ఘోరంపై మఠాధిపతులు, పీఠాధిపతులతో పాటు ప్రతి హిందువు చంద్రబాబును ప్రశ్నించాలని పిలుపునిచ్చారు భూమన. ఎర్రచందనం చెట్టును నరికితే చట్టరీత్యా నేరం. ఎర్రచందనం దొంగలతో పట్టుబడితే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు. సో ఎర్రచందనం చెట్టు నరకడం ఇల్లీగల్. అదే చెట్టును ప్రభుత్వం నరికితే మాత్రం లీగల్. ఒబెరాయ్ కోసం చంద్రబాబు సర్కారు అత్యంత విలువైన భూమిని కట్టబెట్టడమే కాదు, అందులో ఉన్న ఎర్రచందనం చెట్లను కూడా నరికేసింది.
మరి అలా నరికిన ఎర్రచందనం దుంగలు ఎక్కడున్నాయి? ఏమో ఆ దేవదేవుడికే తెలియాలి. వందల ఏళ్ల క్రిందట ఓ సద్బ్రాహ్మణుడు భగవంతుడికి ఇచ్చిన భూమి ఇది. ఈరోజు ఇదే భూమి ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. కోహినూరు వజ్రానికైనా వెల కట్టగలం, కానీ పవిత్రతతో ముడిపడిన ఈ భూమికి మాత్రం వెల కట్టలేం. పైగా ఇది అర్బన్ ల్యాండ్లో ఉంది. ఇంతకు ముందు కేటాయించిన పాత స్థలం రూరల్ ఏరియాలో ఉంది. దాని రిజిస్ట్రేషన్ వాల్యూకి అర్బన్ ఏరియాలో ఉన్న ఈ ల్యాండ్కి చాలా తేడా ఉంది. చంద్రబాబు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరు చెబుతూ టీటీడీకే ఎసరు పెట్టారు. 3,000 కోట్ల రూపాయల అత్యంత ఖరీదైన ఈ స్థలాన్ని అప్పనంగా ఒబెరాయ్ హోటల్స్ కు అప్పగించారు. శంకరయ్య సులేమాన్ గా మారినట్టు ముంతాజ్ హోటల్ పేరు కూడా మారిపోయింది. బహుశా చంద్రబాబే ఒబెరాయ్ కు ఈ ఐడియా ఇచ్చి ఉంటారేమో. దేవుణ్ణి దోపిడీ చేసి ఆ ఒబరాయ్ హోటల్ వాళ్లకు దారాదత్తం చేయటం కాదా ఇది? సాక్షాత్తు దేవదేవుని ఆస్తి అయినటువంటి స్థలాన్నే ఒక ప్రైవేటు సంస్థకు మీరు, అది కూడా ఒక 5 స్టార్ హోటల్ కు ఇస్తే ఇదే సాంప్రదాయం రేపు భవిష్యత్తులో మొత్తం దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అన్ని గుళ్ళు ఏదో ఒక వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచనతో ఇలా దారాదత్తం చేయటానికి ఓ సాంప్రదాయానికి ఇది శ్రీకారం చుట్టడం కాదా? 15 రోజులుగా వర్క్ ఆర్డర్ లేకుండానే ఇక్కడ చదును చేసే పనులు సాగుతున్నాయి. అదేంటని ప్రశ్నిస్తే కలెక్టర్ ఆర్డర్ అంటున్నారు. 100 రూముల హోటల్ కి 20 ఎకరాల స్థలం అవసరమా? ఈ హోటల్ వలన 1500 ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్న మాటల్లో నిజం ఎంత? నిజంగా 100 గదుల హోటల్ కు 1500 మంది సిబ్బంది అవసరమా? 1500 మందికి ఆ ఒబరాయ్ హోటల్ రావటం మూలంగా, అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి హోటల్ మనకు రావటం మూలంగా 1500 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ప్రభుత్వం ప్రజలని బుకాయిస్తోంది. పాత టూరిజం స్థలం ఎకరా 90 లక్షలు. రిజిస్ట్రేషన్ శాఖ తాజా లెక్కల ప్రకారం 20 ఎకరాల విలువ అక్షరాల 460 కోట్లు. ఇంత ఖరీదైన స్థలాన్ని ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించిన లీజ్ అమౌంట్ ను కూడా ప్రభుత్వం మాఫీ చేసింది. అంతేకాకుండా ఏటా చెల్లించాల్సిన ఫీజును కూడా పాత పద్ధతి ప్రకారమే చెల్లించాలని ఆదేశించింది. అలా ఒబెరాయ్ గ్రూప్ కు కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుస్తోంది చంద్రబాబు సర్కార్. 26 కోట్ల రూపాయల లీజ్ డీడ్ మనీని మాఫీ చేసేశారు. ఎకరాకు 26 కోట్లు అంటే దాదాపు 1,17,00,000 కట్టాల. కానీ పాత ఏదైతే ఉన్నదో ఆ 90 లక్షల ఖరీదుకు ఎంత ఇస్తారో అంతే ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. దివంగత నేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా 2007 జూన్ 2వ తేదీన తిరుమల దివ్యక్షేత్రానికి సంబంధించి 7 కొండలను కలిపి జీవో తెచ్చారు. ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు హోటల్ కోసం కేటాయించిన ఈ 20 ఎకరాలు కూడా అందులో భాగమే. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇంత పెద్ద దోపిడీ జరగలేదని ఆరోపిస్తున్నారు భూమన. ఒబెరాయ్ గ్రూప్ నకు కేటాయించిన ఆ 20 ఎకరాల స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కారు చౌకగా ఒబెరాయ్ హోటల్స్ కు కట్టబెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక్కడ అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి సంబంధించి గతంలో అనేక పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రస్తుతం ఆ స్థలాన్ని రద్దు చేసి దానికి ఆపోజిట్ రోడ్లోనే మరొక స్థలాన్ని కేటాయించడం పట్ల ప్రస్తుతం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఒబెరాయ్ హోటల్స్ కట్టబెట్టిన స్థలం దగ్గర ఉన్నాం. ఇది అలిపిరికి అత్యంత సమీపంలో ఈ స్థలం ఉంటుంది. ఇది దాదాపు 20 ఎకరాలు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం దాదాపు ఇందులో 20 ఎకరాలని ఒబెరాయ్ హోటల్ కి నిర్మాణానికి చేపట్టింది. హిందూ భక్తులకి వ్యతిరేకంగా ఈ ముంతాజ్ హోటల్ కి ఇక్కడ 20 ఎకరాల భూమిని కారు చౌక కట్టబెట్టడం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోపక్క మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వీళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి ఏ రకంగా తయారైపోతుందో, రేపు మళ్లీ అధికారంలోకి వస్తామో రామో, అందిన కాడికి దోచుకోవాలా, ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి పొందాలనేటువంటి ధోరణితోనే చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఎర్రచందనం దొంగ. ఈ దొంగ ఈడికి ఎలా వచ్చింది? దీని వృక్షం లేదేడ. ఈ రకంగా దొంగలన్నీ కూడా, కొమ్మలు అన్ని కూడా పడున్నాయి. ఒక ఎర్రచందనం వృక్షాన్ని చిన్నపాటి కొమ్మలు నరకాలన్నా కూడా దానికి అటవీ శాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ఈరోజు ఈ 20 ఎకరాల భూమిని నీట్ గా చదును చేస్తున్నటువంటి ప్రైవేటు వ్యక్తులు, ఇక్కడ ఉన్నటువంటి చెట్లకు ఎవరు బాధ్యులు? మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పర్యటనకు వచ్చి పర్యావరణాన్ని పరిరక్షించాలి,
ఎర్ర చందనం అనేది జాతి సంపద, దీనిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ముఖ్యంగా నేను దీనిని పరిరక్షిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. మరి మీరు పరిరక్షిస్తున్నారా, భుజిస్తున్నారా అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ గారు. జరుగుతున్న పని చూస్తున్నారు. దాదాపు 5వ తేదీ రిజిస్ట్రేషన్ అయితే ఇప్పటివరకు ఆన్లైన్ లెక్కలేదు. అయినా కూడా ఇక్కడ పనులైతే ప్రారంభించారు. దీన్ని ఎలా చూస్తారు? చట్ట వ్యతిరేకంగా జరుగుతుందంటారా? దీంట్లో ఎవరు వస్తుంది అనుకుంటున్నారు? ఇది కేవలం వాళ్ళ ప్రభుత్వం యొక్క లబ్ధి కోసమే. ఎంతమంది బడాబాబులకి లంచాలు అందుతున్నాయో తెలియదు, ఎంతమంది లాభం కుదురుతుందో తెలియడం లేదు. కానీ ఇప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఏదన్నా జరిగి ఉంటే కూడా దానిని వైఎస్ఆర్సీపీ హయాంలో చేసినారు, వైఎస్ఆర్సీపీ అని దుమ్మెత్తిపోస్తా ఉన్నారే. ఈరోజు వేల కోట్ల సంపదని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి దోచి పెడుతున్నారా అంటే ఏ విధంగా చూడాలా? దీన్ని రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తం తెలియాలా? ఈరోజు చూడండి, ఇదే స్థలము కొన్ని వేల కోట్లు విలువైన స్థలము ప్రైవేటు లెక్కల ప్రకారం. అదే గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే 100 కోట్లు. పావల భాగానికన్నా తక్కువగా ప్రైవేటు వ్యక్తులకి ఏ రకంగా నువ్వు విక్రయించినారు? టీటీడీ మళ్లీ కొని మరీ విక్రయించిందిరా అంటే ఏ ఉద్దేశం ఉంది? ఎవరి లాభం కోసం ఈ విధంగా చేస్తాండారు? 5 స్టార్ హోటల్ కట్టబెట్టడం వల్ల ఇక్కడ వీఐపీ కల్చర్ ని ఇక్కడ స్వాగతం పలుకుతున్నారు. భక్తి భావంతో ఉండాల్సిన చోట ఇక్కడ మద్యం, అదేవిధంగా స్పాలు వంటివి ఇక్కడ అలవాటు చేస్తున్నారు. దీనివల్ల భక్తి పక్కకు పోయి రక్తి మార్గం వచ్చే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. జర్నలిస్ట్ ఎలైతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.